గురుభ్యో నమః. ఓం అమాని మానదో మాన్యో లోకస్వామి త్రిలోకదృక్ సుమేధా మేధజోదన్యః సత్యమేదాదరాదరః. సువ్రతః సుముఖః సూక్ష్మః సుఘోషః సుఖదః సుహృత్ మనోహరోజితక్రోధో వీరబాహుర్విదారణః స్వాపనః స్వవసో వ్యాపీ నైకాత్మా నైకకర్మకృత్ వత్సరో వత్సలో వత్సీ రత్నగర్భోదనేశ్వరః ధర్మకృద్ధర్మీ సదసచ్చరమక్షరం అవిజ్ఞాతా సహస్రాంశుర్విధాతా కృతలక్షణః గభస్తినేమిః సత్వస్థః సింహో భూతమహేశ్వరః ఆదిదేవో మహాదేవో దేవేశో దేవ భృద్గురుః. అమాని మానదో మాన్యః అని మూడు నామాలు వరుసగా వినిపిస్తాయి. అతనికి అభిమానం లేదట, కానీ ఇతరులకు ఇయ్యవలసిన గౌరవము, చూపవలసిన ఆదరం ఏమాత్రం లోటు లేకుండా చూపుతాడట. అందువల్లనే ప్రపంచం అతన్ని గౌరవిస్తుందట. కీర్తి కండూతితో బాధపడే పండితులకు, పామరులకు ఈ మూడు నామాలు ఎంత అమోఘమైన సందేశాన్ని అందిస్తాయో ఊహించవచ్చు. మరి ఒక చోట సువృతః సుముఖః సూక్ష్మః సుఘోషః సుఖదః సుహృత్ అని ఒక్క గుక్కలో 6 సూక్తులు వస్తాయి. ఇవన్నీ ఎందుకు చెప్పినట్లు? అర్థం తెలియకుండా ఊరక చదువుకున్న ఈ 6 నామాలు నోట పలికేసరికి లోపల ఉండే దుర్గంధం పోయి సాధకులకు వాచవి అంటే ఏమిటో బోధపడుతుంది. అర్థం తెలుసుకునేందుకు ప్రయత్నిస్తే ఇందులో లోకపాలకులకు, ప్రజా పరిపాలకులకు కావలసిన లక్షణాలు సూత్రప్రాయంగా కనిపిస్తాయి. ముందు మన సంకల్పం మంచిదై ఉండాలి, గట్టిగా కూడా ఉండాలి. అదే దృఢవ్రతులోని సువృతత్వం. అంతటితో చాలదు. మనస్సులోని సంకల్పానికి ఇతరుల ఆమోదం, అనుకూలత అవసరం. అందరినీ సుముఖం చేసుకోవాలి. ఆ తరువాత ఆ సంకల్పంలోని సాధక బాధకాలను సూక్ష్మంగా పరిశీలించి పరామర్శించుకోవాలి. అప్పుడు తన సిద్ధాంతాన్ని తగిన మాటల్లో అందరికీ నచ్చే విధంగా చెప్పాలి. అదే సుఘోషత్వం. అలా మనస్సులోని సంకల్పం జన ఆమోదాన్ని పొంది ప్రజలలో పలుకుబడి వస్తే అందరికీ సుఖప్రదమవుతుంది. అందరూ సౌహార్దంతో దాన్ని అంగీకరిస్తారు. ఏ సంకల్పానికైనా చరమ లక్ష్యం సుహృత్ ప్రాప్తి. మంచి హృదయం మంచి పనిని సాధించగలుగుతుంది. నిత్య జీవితంలో అనుక్షణం స్మరించవలసిన ఈ 6 నామాల్లో ఆచార్యులు మనకు అందించారు. ఇలాంటి పూర్వాపర సంబంధమే కాక కొన్ని నామాలు అక్షర కుసుమాలతో మాలలు గుర్చినట్లు వినేందుకు విందుగా ఉంటాయి. వేదో వేద విదవ్యంగో వేదాంగో వేదవిత్ కవిః కరణం కారణం కర్త వికర్త గహనో గుహః బ్రహ్మణ్యో బ్రహ్మకృద్బ్రహ్మ బ్రహ్మ బ్రహ్మ వివర్ధనః మహాక్రమో మహాకర్మ మహాతేజ మహోరగః దుర్లభో దుర్గమో దుర్గో దురావాసో దురారిహ. ఇలాంటి నామకుసుమాలు హారాలు మచ్చుతునకులు అర్థం తెలియకపోయినా అనిర్వచనీయమైన ఆనందాన్ని అందించే అక్షర సంపద ఈ విష్ణు సహస్రనామంలో దాగి ఉంది. ఇలాంటి నామ సముచ్చయంతోనే ఒక చోట మనకు శ్రీ సూక్తం వినిపిస్తుంది. ఓం శ్రీవత్సవక్షాః శ్రీవాసః శ్రీపతిః శ్రీమతాం వరః శ్రీధః శ్రీసః శ్రీనివాసః శ్రీనిధిః శ్రీవిభావనః శ్రీధరః శ్రీకరః శ్రేయః శ్రీమాన్ లోకత్రయాశ్రయః. ఈ చతుర్దశ నామాలను ఉచ్చరించే సమయంలో మన మనస్సు చతుర్దశ భువనాల్లో సంచరించినట్లు తోస్తుంది. 3 లోకాలకు ఆశ్రయమిచ్చే శ్రీతత్వం ప్రణవహాసంతో మిళితమై లోకోత్తర లావణ్యం పంచిపెడుతున్నట్లు భాసిస్తుంది. ఆశ్రయవాచకమైన శ్రీని ధాతువును చర్వణ చేయగా వచ్చిన నామరసాయనం ఇది. ఈ 3 చరణాల్లో 3 లోకాలు సంచరిస్తూ ఉంటాయి. హరి ఓం తత్సత్.